తిరుమల నగర్లో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే మహిళలు అమ్మవారికి అభిషేకాలు, పుష్పాలంకరణ, కుంకుమార్చన, సహస్ర పారాయణం నిర్వహించారు. అమ్మవారి భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు పాల్గొని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. లోపల చేస్తారు. కుంకుమ దీనికి కెమికల్ కదా కుంకుమ నల్లగా అవుతుంది. కష్టం అన్నీ పెట్టుకున్నా ఏమైనా అమ్మవారికి అక్క కంచె మీద కనబడరా? విశ్వర్షి అగ్ని తీవన్మనస గుణను నాకం భోజ్య విశ్వర్షి అగ్ని తీవన్మనస గుణను నాకం భోజ్య మీరు వెళ్ళండి తీసాడు ఆయన మాకు ఎవరు అమ్మ ఇక్కడ చూడమ్మ. నింపడండి. కోసమే ఆయన ఈరోజు మరి ఇక్కడ అంబర్పేటలో పోలీస్ లైన్స్ తిరుమల నగర్లో మరి రేణుకా ఎల్లమ్మ గారి రూపము ప్రతిష్టాపన జరిపించబడింది. అయితే ఈరోజు విశిష్ట ఏంటంటే ఈరోజు అమ్మవారి వార్షికోత్సవాలు జరపబడుతున్నాయి. గత 30 ఏళ్ల కిందట మరి అమ్మవారు
ఇక్కడ నాగదేవతగా అవతరించి మరి ప్రతి ఒక్కరి భక్తులకు కూడా వారు అనుకున్న కోరికలు అన్ని కూడా నెరవేర్చి మరి ఇంతింతై అలాగే ఈ రోజుకు ఇలా పెద్దగా జరిపించబడింది. అంటే చుట్టుపక్కల ఉన్న మరి అందరు సోదరి అందరూ కూడా వీళ్ళే ఆడవాళ్లే మరి అందరు మహిళలే మరి అమ్మవారిని నిలుపుకున్నారు. రేణుకా ఎల్లమ్మగా ఇక్కడ అవతరించి భక్తులందరికీ కూడా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. అందరికీ ఒక పెద్ద నమ్మకం ఉంది. ఇక్కడనే కాకుండా చుట్టుపక్కల ప్లేసెస్ నుండి కూడా అందరు వచ్చి కూడా ఇక్కడ అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. మరి ఇంత విశిష్టత ఉన్న అమ్మగారు ఇక్కడ పోలీస్ లైన్స్ లో మరి నెలకొల్పి ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళు బాధ ఏంటంటే మరి గత 30 ఏళ్లుగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. అందరికీ కూడా మరి భక్తులకు కొంగు బంగారమై నిలిచారు. కానీ ఇక్కడ వేరే వసతులు కూడా ఏమన్నా చేసుకుందామంటే మరి పోలీస్ వాళ్ళు సహకరించడం లేదు. అందరు కూడా కోరుకున్నది ఏంటంటే దీనికి కొంచెం డెవలప్ చేయాలి. వీళ్ళు పూజలు చేసుకోవడానికైనా ఇంకా వేరే ఏమన్నా ఏర్పాట్లు చేసుకోవడానికైనా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి పోలీస్ వాళ్ళు సహకరిస్తే దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి మరి అలాగే భక్తులు చాలా మంది వస్తున్నారు కాబట్టి సరిపోవట్లేదు కాబట్టి ఇంకా కొంచెం ఫ్లోరింగ్ అది ఇది చేసుకొని డెవలప్ చేసుకోవాలని ఈ రోజు ఏంటంటే ఇంత పెద్ద వార్షికోత్సవం ఇక్కడ జరపబడితే మరి పూలు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది. అలా కాకుండా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలంటే మరి అందరి సహకారం అవసరము. అలాగే మరి పోలీస్ వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ కూడా కొద్ది కనికరించి మరి వీళ్ళకు సహాయ సహకారాలు అందిస్తే ఎంతో బాగుంటుందని ఆశిస్తున్నాను. అలాగే అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని ఇంతింత మరి అలాగే కాకుండా మనం బోనాలకు చూసుకుంటే గత కేసీఆర్ ప్రభుత్వంలోనైతే అన్ని గుళ్ళకు ఫస్ట్ స్టార్ట్ చేశారు బోనాలకని. ప్రతి గుడి కూడా ధూపదీప నైవేద్యంతో వెలగాలని, ఏ గుడి కూడా మరి పడిపోవద్దన్న ఆలోచనతో మరి ఆనాడు కేసీఆర్ చేసిండ్రు. అదే విధంగా మరి బోనాలు కూడా సిటీలో ప్రతి ఒక్క గుడిలో కూడా చాలా ఘనంగా నిర్వహించబడ్డాయి. అలాగే మొన్న జరిగిన బోనాల్లో కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర బోనాలు కూడా చాలా ఘనంగా జరపబడ్డాయి. మరి గవర్నమెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తే మరి ఇంకా కొంచెం మంచిగా చేసుకొని అందరికీ కూడా భక్తులకు అసౌకర్యంగా ఉండకుండా మరి ఎంతో డెవలప్ చేసుకోవాలని భక్తులందరూ కోరుకుంటున్నారు. ఇప్పటివరకు మాకేం ఫండ్ లేదు. గవర్నమెంట్ దాంట్లోకి ఇంకా తీసుకోలేదు, ఎండోమెంట్స్ లాగా తీసుకోలేదు, ఫండ్ లేదు కాబట్టి నెక్స్ట్ వీళ్ళే అందరు కాంట్రిబ్యూట్ చేసుకొని చేస్తున్నారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి దారి కూడా లేదు. ఇక్కడ కొంచెం స్థలం కూడా ఉంది, అక్కడ ఇచ్చే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే వీళ్ళకి ఎంట్రన్స్ అనేది ఇక్కడ పోలీస్ వాళ్ళ దాంట్లో నుంచి ఎంట్రన్స్ ఉంది, వాళ్ళకి అసౌకర్యంగానే ఉంది, వీళ్ళకి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ అట్లీస్ట్ దారినన్నా చూపిస్తే వీళ్ళు అదన్నా డెవలప్ చేసుకుంటారని వీళ్ళందరి ఆశ కోరుకుంటున్నారు. ఈ పోలీస్ లైన్స్ లో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలు ఎంతో కృషి చేసి ఒక పవిత్రతను మెయింటైన్ చేస్తున్నారు, పవిత్రతను కాపాడుతున్నారు. మన ప్రాచీన సాంప్రదాయానికి ఈ ఆధ్యాత్మిక భావన చాలా అవసరం. మరి ఇక్కడ మహిళలు సమైక్యంగా ఉండి వాళ్ళే దీన్ని నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. అలాగే కుటుంబాలన్నీ కూడా రేణుకా ఎల్లమ్మ పూజ చేసుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం లాగా చేయడం చాలా సంతోషమైన విషయం. అయితే ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు కూడా అనేక సంవత్సరాల నుంచి దీనికి ఒక గేటు పెట్టి ప్రత్యేకమైన రోడ్ ఇచ్చి వాళ్ళకి సౌకర్యం చేయాలి. కానీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఎందుకంటే ఇది పోలీస్ లైన్లో ఉన్నది. పోలీస్ లైన్లు ఏర్పాటు కాకముందు నుంచి ఉన్న దేవాలయం ఇది. కాబట్టి ఈ స్థలంలో దేవాలయం వెలిసినప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ భక్తులది. అందుకనే వాళ్లకు ఇక్కడ దారి స్వతంత్రంగా ఇచ్చి మీరు దాన్ని ఇండిపెండెంట్గా చూడాలని నేను పోలీస్ కమిషనర్తో కూడా మాట్లాడి ఈ సమస్యను గత సంవత్సరం కూడా నాతో చెప్పారు. నేను అప్పుడు మాట్లాడాను కమిషనర్ గారితో. కమిషనర్ గారు ఏదో పరిష్కరించి గేట్ పెట్టి సరైన విధంగా వీళ్ళకు వెళ్ళే మార్గం ఏర్పాటు చేస్తే వాళ్ళు సపరేట్గా ఉంటే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను.